ఉదయం ఈడీ విచారణకు నటుడు దగ్గుబాటి రానా హాజరు కానున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రచారం కేసులో ఈడీ విచారణకు రావాలంటూ ఆయనను కోరింది. ఈ మేరకు రానాకు ఈడీ నోటీసులు జారీ చేసింది. జూలై 23న హాజరు కావాలని తొలుత కోరగా షూటింగ్స్ బిజీ వల్ల ఇవాళ వస్తానని ముందుగా సమాచారం ఇచ్చారు రానా. అయితే ఇవాళ ఖచ్చితంగా రావాలని ఈడీ తెలపడంతో ఇవాళ రానున్నారు. ఇక మరోవైపు మంచలక్ష్మి ప్రసన్నను ఆగస్టు 13వ తేదీన విచారణకు రావాలని ఈడీ అధికారులు నోటీసులు పంపించారు. ఇప్పటికే ఈ కేసులో నటుడు ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండను ఈడీ విచారించింది. బెట్టింగ్ యాప్ల నుంచి తీసుకున్న నగదు, కమిషన్లపై ఆరా తీస్తున్నారు ఈడీ అధికారులు. చట్ట విరుద్ధమైన యాప్లకు ప్రమోషన్స్ ఎందుకు చేయాల్సి వచ్చింది అనే కోణంలోనూ విచారణ చేస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, రెండోసారి దగ్గుపాటి రానాకు నోటీసులు అందజేసిన తర్వాత ఈ రోజు 11 ఈడీ కార్యాలయం ముందు రానా హాజరు కాబోతా ఉన్నాడు. గత నెల 23వ తేదీన మొదటి నోటీసులు అందజేసి ఈడీ ముందు హాజరు అవ్వాలని ఆదేశాలు ఇవ్వగా నువ్వు షూటింగ్ లో బిజీగా ఉన్నాను, ఇప్పుడు ఈడీ ముందు హాజరు అవ్వలేనని రెండో డేట్ కేటాయించాలని కోరడంతో ఈ రోజు దగ్గుబాటి రానాకు డేట్ కేటాయించడం జరిగింది. ఉదయం 9 గంటలకు ఈడీ కార్యాలయానికి చేరుకొని మీరు ఇప్పటి వరకు సినీ సెలబ్రిటీ అవతారం ఎత్తినప్పటి నుంచి ఈడీ నోటీసులు అందేంత వరకు ఎన్ని బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కి పాల్పడ్డారు, ఆ డబ్బులన్నీ కూడా ఏ రూపంలో స్వీకరించారు, ఈ బెట్టింగ్ యాప్స్ అనేది కొన్ని రాష్ట్రాల్లో నిషేధిత అంశంగా ఉంది, ఒక బాధ్యత గల హీరో అయి ఉంది మీరు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం కారణంగా చాలా తెలుగు రాష్ట్రాల్లో అనేక మంది ఈ బెట్టింగ్ యాప్స్ బారిన పడి లక్షలాది కోట్లాది రూపాయలు పోగొట్టుకోవడము, మీ అభిమానులు సొంతంగా ఆ బెట్టింగ్ యాప్స్ ని డౌన్లోడ్ చేసుకొని దాని ద్వారా ఈ ఆర్థికంగా ఇబ్బందికి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ మీ కారణంగానే ఇక్కడ ప్రతి సెలబ్రిటీని పోలీసులు ఈడీ విచారణ చేపడతా ఉంది. ఇప్పుడు రానాను కూడా ఇదే కోణంలో ఈ బెట్టింగ్ యాప్స్ ఎందుకు ప్రమోట్ చేయాల్సి వచ్చింది, ఒక బాధ్యతాయుతంగా ఉండాల్సినటువంటి హీరో ఇలా వ్యవహరించడంతో సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? ఒక ఉన్నత కుటుంబం నుంచి వచ్చి ఇన్ని రోజుల పాటు మీ కుటుంబానికి ఒక తిరిగిపోయినటువంటి చరిత్ర ఉన్నప్పటికీ మీరు మాత్రం ఈ బెట్టింగ్ యాప్స్ కేసులో ఇరుక్కుపోయి మీ కుటుంబం పరువుని దిగజార్చేటువంటి ప్రయత్నం చేశారు అంటూ కూడా ఈ కోణంలో ఈడీ ఈ రోజు దగ్గుబాటి రానాని విచారించేటువంటి ఛాన్స్ ఉంది. లావాదేవీలు గత 5-6 ఏళ్ల నుంచి మీకు వస్తున్నటువంటి రెమ్యునరేషన్, మీకు ఏ కంపెనీ ద్వారా వస్తున్నటువంటి ఈ డబ్బులన్నీ కూడా ట్రాన్సాక్షన్స్ తో సహా ఎన్ని బెట్టింగ్ యాప్స్ కి మీరు ప్రమోట్ చేశారు, ఎన్ని బెట్టింగ్ యాప్స్ ద్వారా మీరు డబ్బులు తీసుకున్నారు, హవాలా రూపంలో తీసుకున్నారా, ఆన్లైన్ ద్వారా తీసుకున్నారా, ఈ బెట్టింగ్ యాప్ చేయడంతో ఏ కంపెనీతో మీరు ఒప్పందాలు పెట్టుకున్నారు, ఎన్ని సంవత్సరాల పాటు అగ్రిమెంట్ కంటిన్యూగా ఉంది, ఎన్ని సంవత్సరాల పాటు అగ్రిమెంట్ క్లోజ్ అయింది అంటూ కూడా ఈ వివరాలన్నీ కూడా ఈ రోజు రానా ఈడీ ముందు ప్రొడ్యూస్ చేసేటువంటి అవకాశం ఉంది సునీత. అయితే రవితేజ, మరోపక్క ఆల్రెడీ ప్రకాష్ రాజ్ కానీ అదేవిధంగా విజయ్ దేవరకొండ ఇలాంటి వాళ్ళు కూడా విచారణకు హాజరయ్యారు కాబట్టి ఇలాంటి వాళ్ళ నుంచి ఏమైనా ఆధారాలు సేకరించారా? ఇప్పుడు ఏదైతే ఈ రోజు జరగబోయే విచారణలో ఇవేమైనా కీలకంగా యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చా? విజయ్ దేవరకొండ గత విచారణలో హాజరైనప్పుడు ఈడీ అడిగినటువంటి ప్రతి డాక్యుమెంటేషన్, లావాదేవీల విషయాలన్నీ కూడా ప్రొడ్యూస్ చేశాను. తను అకౌంట్స్ అడగడంతో ఆ అకౌంట్స్ అన్ని కూడా కొన్ని ఇయర్స్ నుంచి ఇప్పటి వరకు నేను తీసుకున్నటువంటి ట్రాన్సాక్షన్స్ వివరాలన్నీ కూడా ఈడీకి ప్రొడ్యూస్ చేశానంటూ కూడా రానా విజయ్ దేవరకొండ మీడియా ముందు ప్రకటించడం జరిగింది. గతంలో కూడా ప్రకాష్ రాజ్ ఈడీ ముందు హాజరైన తర్వాత వీళ్ళు చెప్పేటువంటి వర్షన్ ఒక రకంగా ఉంది, అక్కడ జరిగినటువంటి లావాదేవీలు ఒక రకంగా ఉన్నాయి కాబట్టి బ్యాంక్ అకౌంట్స్ ట్రాన్సాక్షన్స్ జరిగినటువంటి తీరుని బట్టే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ కేసుని బేస్ చేసుకుని ముందుకు వెళ్లేటువంటి అవకాశం ఉంది. ఈ రోజు దగ్గుబాటి రానా హాజరైనప్పుడు కూడా మీ బ్యాంక్ అకౌంట్స్ అన్నింటినీ కూడా తమకు ప్రొడ్యూస్ చేయండి, మీరు ఎన్ని కంపెనీలకు కంపెనీల ద్వారా మీరు లావాదేవీలు, చెల్లింపులు, మళ్లింపులు జరిగాయి, ఆ వివరాలు ఈడీలో ప్రత్యేకమైనటువంటి అంశాలు పొందుపరిచి రానాకు ఈ నోటీస్ అందజేయడం జరిగింది. తన నోటీస్ ప్రకారంగా ఉదయం 11 గంటలకు ఈడీ కార్యాలయం ముందు రానా హాజరు కావాల్సి ఉంది. హాజరైన తర్వాత
ప్రతిదీ వారికి సమాధానం ఇవ్వాల్సి వస్తుంది. ఏది తన పొంతన లేనటువంటి సమాధానాలు ఇచ్చినా సహకరించకపోయినా ఈడీ డెఫినెట్ గా రానాకు సంబంధించినటువంటి అసెట్స్ అన్ని కూడా సీజ్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి తను బెట్టింగ్ యాప్ ద్వారా వచ్చినటువంటి డబ్బులన్నీ కూడా ఏ ఖాతాలోకి మళ్లించారు, అదంతా కూడా సఫిషియెంట్ గానే జరిగిందా, ఇదంతా ఐటీ పరిధిలోకి వచ్చిందా లేదా, ఇన్ని కోట్లాది రూపాయలుగా మీరు మనీ లాండరింగ్ కోణంలోనే ఈ డబ్బులు తీసుకున్నారంటూ మాత్రం ఈడీ గుర్తిస్తే రానాకు ఫ్యూచర్ లో ఈడీ కేసు జీవితాంతం వెంటాడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తను ఈ రోజు విచారణ హాజరయ్యి ఈ విచారణ ఎదుర్కొనేటువంటి తీరు, తను ఇచ్చేటువంటి సమాధానాలు, తన దగ్గర ఉన్నటువంటి బ్యాంక్ లావాదేవీలన్నీ కూడా ఈడీ ముందు ప్రొడ్యూస్ చేసినాక ఈడీ ఒక నిర్ణయాన్ని తీసుకొని కూడా ఈ రోజు ఒక క్లారిటీ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. సునీత. రైట్ రవితేజ, థ్యాంక్ యూ.